కరీంనగర్ సిపి అరాచకం అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ వేదికగా నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులతో కాల్పులు జరిపిస్తూ ఎస్హెచ్ఓల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారని సిపిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ పద్ధతులపై చర్చ సందర్భంగా స్పీకర్ అనుమతితో పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ సిపి పవర్ఫుల్ వెపన్స్ తో ప్రైవేట్ వ్యక్తులతో ఫైరింగ్ చేయించాడు. AK-47తో 10, SLRతో 10, పిస్టల్తో 10 రౌండ్లు చేయించారు. మొత్తంగా 180 రౌండ్ల కాల్పులు ప్రైవేట్ వ్యక్తులతో సిపి, ఆయన సతీమణి, ఫ్రెండ్స్ కలిసి ఫైరింగ్ చేశారు. ఈ కాల్పులతో బోనాలపల్లి గ్రామంలోని అమృతం అనే ముసలమ్మకు కాలికి బుల్లెట్ తగిలింది. ఇది పూర్తిగా వాస్తవం అని పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. 337 మంది హోంగార్డులను కరీంనగర్ జిల్లా నుంచి సిరిసిల్ల, జగిత్యాలకు ట్రాన్స్ఫర్ చేశారు. జగిత్యాల, సిరిసిల్ల నుంచి వచ్చిన 186 మంది హోంగార్డుల వద్ద 1,00,000 చొప్పున తీసుకుని 1,86,00,000 లంచాలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారు, పోస్టింగ్లు ఇచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పడంతో పెద్దపల్లి జిల్లాలో మాత్రం ట్రాన్స్ఫర్ జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు. కరీంనగర్ సిపి కేటాయించిన ప్రభుత్వ ఇన్నోవా వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు ప్రభుత్వం? సిపి మీద ఎందుకంత ప్రేమ? చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికే కదా. జల్సాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక జిల్లాలను ఒక్కొక్క SHO వద్ద 25,000 వసూలు చేశారు. ఇది ముమ్మాటికి నిజం. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా. దీని మీద సిట్ వేయాలి, లేకపోతే IAS, IPSలకు చెడ్డ పేరు వస్తుంది. నా మీద CID విచారణ వేశారు. సిపి మీద కూడా వేయండి. నేను చెప్పింది తప్ప నిజమా తేల్చండి. సిపి వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోంది. ఆధారాలు బయటపెట్టినా కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని కౌశిక్ రెడ్డి నిలదీశారు. గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని కూడా అడగడానికి కోసం అడిగిన సార్. చాలా బాధతోని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ పక్షాన ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ సిపి గారు ఇలా పవర్ఫుల్ వెపన్స్తోని ప్రైవేటు వ్యక్తులతోని ఫైరింగ్ చేయించిండు, ఫైరింగ్ రేంజ్లో అని సభ దృష్టికి నేను తీసుకొని వచ్చిన అధ్యక్ష. AK-47 వెపన్తోని 10 రౌండ్లు, SLR వెపన్తోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్తోని 10 రౌండ్లు, మొత్తము 180 రౌండ్లు ఫైరింగ్ ప్రైవేట్ వ్యక్తులతోని సిపి గారు, సిపి గారి సతీమణి, వారి ఫ్రెండ్స్తోని ఫైరింగ్ చేస్తే బోనాలపల్లి అనే గ్రామంలో ఆ బుల్లెట్లు అన్నీ దూసుకపోతే అమృతమ్మ అనే ముసలమ్మకి ఇలా కాలికి బుల్లెట్ తగిలింది. ఇది మీరు చెప్పింది పూర్తిగా వాస్తవము, ఇది అవాస్తవం కానే కాదు. ఇది ఒకటి. రెండోది, ఇలా 337 మంది హోంగార్డులని కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులని సిరిసిల్లాకి, జగిత్యాలకి ట్రాన్స్ఫర్ చేసిర్రు. జగిత్యాల నుంచి, సిరిసిల్ల నుంచి వచ్చిన హోంగార్డులు 186 మంది దగ్గర సిపి గారు లక్ష రూపాయలు తీసుకొని 1,86,00,000 రూపాయలు వసూలు చేసి ఇలా పోస్టింగ్లు ఇచ్చిండ్రు. పెద్దపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆనాడు పెద్దపల్లి జిల్లాలో హోంగార్డులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలంటే శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఆ హోంగార్డులు వస్తే మీరు చెప్తే ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఇది నేను చెప్పింది 100కి 100 వాళ్ళు నిజము. ఇది అయిపోయిన తర్వాత ఇలా కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక సిపి గారు ఆడ కూర్చొని ఇవన్నీ జల్సాలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బడే ఖానా పేరు మీద అధ్యక్ష ఇలా ఒక్కొక్క SHO ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు ఇలా వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. నేను చెప్పింది ముమ్మాటికి నిజము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనివల్ల IPS ఆఫీసర్లకి, IAS ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా నేను అందరు IPS ఆఫీసర్లను నేను అంటలేను. ఖచ్చితంగా దీని మీద సిట్ అయ్యాలి. ఇలా నా మీద CID ఎంక్వైరీ చేసిరు, ఏం లేకుండా CID ఎంక్వైరీ సిపి గారి మీద వేయండి. నేను చెప్పినది తప్ప అబద్ధమా అది చేయండి, ఎంక్వైరీ చేయండి. దీనివల్ల నష్టం ఎవరికైతుంది? దీనివల్ల నష్టమయ్యేది ప్రభుత్వానికే కదా. ఇలా ఇదే ప్రభుత్వానికి నేను చెప్పింది ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరంటే దీని మీద ప్రభుత్వానికి, సిపి గారి మీద ఏం ప్రేమ?